మెస్సియా నందున్న వారందరికీ ఈ లోకరక్షకుడు సర్వాధికారి అయినటువంటి యాషువా మెస్సియా వారి నామంలో అందరికీ కూడా షాలోం తెలియజేసుకుంటున్నానండి. అందరికీ సమాధానం కలుగును గాక అని చెప్పి ఆశిస్తున్నాను. మద్యం మత్తులో ఉన్నటువంటి ఈ యొక్క అంశంలో మొదటిగా ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనంలోని ఒక లేఖన భాగాన్ని వివరించబోతున్నాను. ఎందుకంటే ఈ మద్యం మత్తులో నేడు జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలు, లేకపోతే మద్యానికి బానిసలు అయిపోయి వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోవడం, ఎంతోమంది అనేక అనారోగ్య సమస్యలతో చనిపోతున్నవారు సుమారుగా 30 లక్షల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. అంచనా ఈ మద్యానికి బానిసయ్యి ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని సుమారుగా ప్రతి సంవత్సరం 30 లక్షల మంది చనిపోతున్నారని ఒక అంచనా అనమాట. సో ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ యొక్క ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచన లేఖన భాగాన్ని, దానికి సంబంధించిన కొన్ని వివరాలను నేను మీకు తెలియజేయబోతున్నాను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. ఈ యొక్క లేఖన భాగాన్ని పరిశీలిస్తేనండి, నోవాహు గారి గురించి రాయబడిన సందర్భం ఇది. 20వ వచనంలో కూడా ఒకసారి చదివితే, నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. ఇక్కడ నోవాహు గారి గురించి అందరికీ కూడా ఎంతో కొంత తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ సర్వలోకాన్ని కూడా తండ్రి అయిన యావే నాశనం చేసే ముందు నోవాహుని మాత్రమే నీతిమంతుడిగా గుర్తిస్తాడు. ఆయన నోవాహుని నీతిమంతుడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆ తరము వారిలో నోవాహుని, అతని కుటుంబాన్ని మాత్రమే ఆయన కాపాడాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా జలప్రవాహంలో తీసేశాడనమాట. ఈ విషయం అందరికీ తెలిసిందే. అటువంటి నోవాహు గారు జలప్రలయం గతించిన తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసం త్రాగి మత్తుడై పడిపోయాడు. ఆయన గుడారంలో మత్తుడై పడిపోయినట్టుగా వ్రాయబడింది. లేఖనాన్ని మనం పరిశీలిస్తేనండి, ఈ యొక్క మత్తు అన్నది వ్రాయబడిన మత్తు అని వ్రాయబడిన సందర్భంలో ఇది ఒక ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక పదార్థాన్ని తీసుకోవడం వల్ల మత్తు వచ్చింది తనకి. ఒక పదార్థాన్ని తీసుకోవడం వల్ల మత్తు వచ్చింది. అదేంటి? ద్రాక్షరసం. ఒరిజినల్ ద్రాక్షారసం తాగితే మీకేం మత్తు అయితే ఎవరికి రాదు. ద్రాక్ష పళ్ళు ఎన్ని తిన్నా కానీ మీకు మత్తు రాదు. కానీ ఇది మత్తెక్కిచ్చే ద్రాక్షారసం గమనించాలి. అంటే మద్యము అని గమనించాలన్నమాట. రకరకాలైనటువంటి ఈ యొక్క ద్రాక్ష రసాలు ఉంటాయన్నమాట. వాటిలో శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ద్రాక్ష రసాలు ఉంటాయి, అనారోగ్యాలు పాలు చేసి మత్తెక్కిచ్చే ద్రాక్ష రసాలు కూడా ఉంటాయి. ఈ యొక్క సందర్భం పరిశీలిస్తే వ్రాయబడినటువంటి మొట్టమొదటి ఆ మద్యం గురించి వ్రాయబడిన మొట్టమొదటి సందర్భం ఇదే. మద్యం ఇప్పుడే ప్రారంభమైందా అంటే ముందు నుంచి ఉంది మద్యం అనేది. ఎలా? ఎందుకంటే నరులు ప్రారంభింపబడినప్పటి నుంచి ఉంది. అయితే ప్రత్యేకంగా వ్రాయబడిన సందర్భము ఈ యొక్క ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనము. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనాన్ని పరిశీలిస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. ఎలోహిం భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకొని ఉండిరి. ఇక్కడ తండ్రి అయిన యావే భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిందని చెప్పి వ్రాయబడింది. సమస్త శరీరులు వారి మార్గాన్ని చెరిపేసుకున్నారంటే అప్పుడే ప్రారంభమైపోయింది మద్యం అన్నది. ఇప్పుడు ఒక మరి నోవాహు గారికి ఎలా తెలిసింది తయారు చేసుకోవడం? ఆదికాండము ఇప్పుడు 9వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నప్పుడు మద్యం ద్రాక్షరసం త్రాగి మత్తుడైపోయాడని చెప్పి వ్రాయబడింది. అది ఎలా తయారు చేసుకోవాలో నోవాహు గారికి ఎలా తెలిసింది? సమస్త శరీరులు వారి మార్గాలు చెరిపేసుకున్నారు. అప్పుడే నరులు ఎప్పుడైతే విస్తారంగా ప్రబలడం మొదలుపెట్టారో అప్పుడే మద్యాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. పర్టికులర్గా ఇక సమయం సందర్భం రాయబడలేదు, కానీ ఇక్కడ నోవాహు గారి గురించి మాత్రం రాయబడిన సందర్భాన్ని మాత్రం తీసుకున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో సమస్త నరులు వారి మార్గాలు చెరిపేసుకున్నారంటే అందరూ కూడా ఆయన మాటలకు భిన్నంగానే బ్రతికారు, ఆయన అక్కర్లేదుగా బ్రతికారని గమనించాలి. అంటే సుమారుగా నరులు ఎప్పుడైతే ప్రబలడం మొదలయ్యారో
అప్పటి నుంచి లేదా అంతకు ముందు నుంచి కూడా ఈ యొక్క మద్యం అన్నది వాళ్ళు తయారు చేసుకున్నట్లుగా కొన్ని లేఖనాలను ఇలా మనం పరిశీలించడం ద్వారా గమనించగలం. అయితే ఈ మద్యం మత్తులో కూడా నేటి కాలంలో కూడా మనం ఎన్నో న్యూస్లు చూస్తూ ఉంటాం. ఏంటంటే అస్సాంలో ఉపాధ్యాయుడు స్కూల్లోనే నిద్రపోయాడంట. నేను వీడియో చూశాను. స్కూల్లోనే నిద్రపోతే పిల్లలు వచ్చి లేపుతున్నారు అతన్ని. సార్ లేకండి సార్, లేకండి సార్ అని చుట్టూ చూరారు పిల్లలు. చుట్టూ చూరి లేపుతున్నారు, లేపుతున్నారు, భుజం తట్టి లేపుతున్నారు. సార్ లేకండి సార్, లేగట్లేదనమాట అతను. ఎందుకు? మద్యం దాగి వచ్చేసాడు, మత్తుడైపోయాడు. ఎవరు లేపినా లేగట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు దానికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి లేపినా లేగట్లేదు. ఇంకా సాధారణంగా ఒక మనిషిని మనము నిద్రపోయేవాడిని లేపితే లేపితే లెగుస్తాడు ఎవరైనా సరే. ఎంత ముద్దు నిద్రపోతున్నా లేపితే లెగుస్తారు. ఈ మద్యానికి మత్తులైపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మెలుగు వచ్చి లేగితేనే తప్ప ఇంక లేగలేరు అనమాట వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. యూట్యూబ్లో ఒక వీడియో చూసా. ఒక అమెరికాలో ఒక స్త్రీ ఫుల్గా తాగేసింది, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్యలో ఆపేసిందంట. నెట్ రోడ్డు మీద మంచి హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఆపేసింది. వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి. ఆమె నిద్రపోతుంది, మత్తులోకి వెళ్ళిపోయింది అనమాట. వెంటనే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, చూశారు, చాలాసేపు చూశారు. ఎంత డోరు కొట్టినా అది డోరు లాక్ చేయబడింది, అది ఓపెన్ కావట్లేదు. ఇక అక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, బండి ఏమో రోడ్డుకి అడ్డంగా ఉంది కారు. వెంటనే ఇక అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఏం చేశారంటే గ్లాస్ పగలగొట్టేసి డోర్ ఓపెన్ చేసి బండిని పక్కకి తీసేసి వాళ్ళు ఏమేం చేయాలో ఆ పనులని అక్కడ చేశారనమాట. ఇక అంటే ఆ మద్యం మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏమైపోతారో వీళ్ళు అదో ఒక ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు పూర్తిగా ఆ మత్తులోకి వెళ్ళిపోతారనమాట. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో టెస్టులు చేసేటప్పుడు ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ లిమిట్ దాటిన వాళ్ళ ఎవరైనా సరే వాహనాలు తీసుకుంటారు, అవి సీజ్ చేస్తారు అవసరమైతే. అట్లాగే వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఎందుకని? ఒక స్థాయి తాగిపోయే ఒక స్థాయి దాటిన తర్వాత ఆ మద్యం అన్నది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ప్రభావితం చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, కొంతమంది ఏమో మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోతారు, ఇంకొంతమంది ఏమో అదే మత్తులో అనేక అరాచకాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఆ మత్తులోనే అనేక యాక్సిడెంట్లు చేసి జైలు పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. కాబట్టి ఈ మద్యం మత్తు ఎంత ప్రమాదకరమైంది అన్నది అందరూ కూడా పరిశీలించవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క సందర్భాన్ని మనం మళ్ళీ ఒకసారి పరిశీలిస్తేనండి, ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనంలో, పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. ఇక్కడ అంత గొప్పగా బతికినటువంటి నోవాహు గారు, జలప్రవాహానికి ముందు గొప్పగా బతికినటువంటి నోవాహు గారు జలప్రవాహం తర్వాత ద్రాక్ష తోట వేసి అతడు ఆ ద్రాక్షారసాన్ని త్రాగి మత్తుడై వస్త్రహీనుడై ఉన్నాడని లేఖనం చెబుతుంది. అంటే ఈ యొక్క మత్తులో వీళ్ళకి నోవాహు గారికనే కాదు, నేటి కాలంలో కూడా వస్త్రహీనులతో తిరిగేవాళ్ళు తాగేసి రోడ్ల మీద ఎంతోమంది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు అవి కొన్ని న్యూస్ అన్నది అటువంటి న్యూస్ వేయకూడదు కాబట్టి వేయరు కాబట్టి ఎంతోమంది అలాగా వస్త్రహీనులైపు తిరుగుతున్న వాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకే ఆ మత్తులో వాళ్ళకి ఆ సోయ లేకుండా పోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. కాబట్టి చెప్పిన లేఖన భాగం మీకు అర్థమని చెప్పి ఆశిస్తున్నాను. ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ మత్తు అన్నది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క అంశం మీకు కొంతవరకు అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. ఇదే అంశం మీద, మద్యం మత్తులో అనే అంశం మీదనే అనేక వాక్యాధారాలతోటి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న అంశాల మీద జరగబోతున్నటువంటి వాటి మీద కూడా వివరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఓపికతో వీక్షించినందుకు మీ అందరికీ కూడా యాషోవా మెస్సీయ వారి నామంలో షలోం తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా యాషోవా మెస్సీయ పేరిట షలోం తెలియజేసుకుంటున్నాను.